మన రేడియో మన సంగీతం మన సంస్కృతి. హలో 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 అండి. చెప్పండి. నమస్తే. నేను చైతన్య మాట్లాడుతున్నాను సార్. హలో చెప్పండి చెప్పండి చైతన్య గారు. నమస్తే సార్. నమస్తే చెప్పండి చైతన్య గారు. సార్ నేను సార్ నేను ఒక క్వశ్చన్ ఏంటంటే మన మన విధానంలో మన డైట్ లో గ్యాల్ బ్లాడర్ కి ఏమన్నా సొల్యూషన్ ఉందా సార్? గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ కు గాల్ బ్లాడర్ మూలన మీకు ఒకటే లెక్కండి. అసలు గాల్ బ్లాడర్ అవసరం కూడా పెద్ద లేదు. మామూలుగా ఒక చిన్న పాయింట్ గుర్తుంచుకోండి. మీరు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా రిమూవ్ చేసిన ఎంటైర్ గాల్ బ్లాడర్ రిమూవ్ చేసినా కూడా డైట్ చేయొచ్చు. అయితే గాల్ బ్లాడర్లో కనుక రాళ్ళు మీకు ఉన్నప్పుడు మీరు ఓన్లీ కోకోనట్ ఆయిల్ మాత్రమే వాడండి ఫ్యాట్లో. అప్పుడు మీరు నెయ్యి కానీ మేగడ కానీ బటర్ కానీ ఇలాంటివి మీరు వాడద్దు. అర్థమైందండి? గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండి ఒకవేళ మీరు గాల్ బ్లాడర్ రిమూవ్ చేశారనుకోండి, మీరు ఏది వాడినా ఓకే, ఎనీ ఫ్యాట్ ఈజ్ ఓకే. అర్థమైందండి? సార్ నేను పోస్ట్ డైట్ లో ఉన్నాను సార్. నేను కోకోనట్ ఆయిల్ వాడాను. కానీ ఇప్పుడు పోస్ట్ డైట్ లో నా గ్యాల్ బ్లాడర్ స్టోన్ 10 mm ఉందని వచ్చింది. సో ఇప్పుడు ఏదైనా ప్రాసెస్ ఉందా మన దాంట్లో? దాని మామూలు ట్రీట్మెంట్ అండి. మీరు ఒకవేళ నేనేం చెప్తున్నానంటే ఈవెన్ మీరు గాల్ బ్లాడర్ రిమూవ్ చేసినా ఏం కాదండి. మీరు ఈవెన్ రిమూవ్ చేసినా కూడా ఏం కాదు. మీరు లేనప్పుడు మీరు కోకోనట్ ఆయిల్ వాడండి తప్ప ఈ నెయ్యి కానీ వెన్నపూస కానీ మిగతా లాంటివి వాడమాకండి. మామూలుగా ట్రీట్మెంట్ మీరు తీసుకోండి, రెగ్యులర్ ట్రీట్మెంట్. ఇది ఓకేనండి? అంటే మీరు వంటల్లో నెయ్యి వాడవద్దు అంటారు. ఇప్పుడు మీరు గేదె అంటే డైటరీ సంబంధించి మన పౌల్ట్రీ మన ఇవి ఉన్నాయి కదా, పాల పదార్థాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ ఇవి వాడమాకండి గాల్ బ్లాడర్ ఉన్నప్పుడు. మీకు అర్థమైందండి? రిమూవ్ చేస్తే మీరు ఏదైనా వాడచ్చు. చేయలేదండి, నేను జనరల్గా చెప్తున్నాను. మీరు కోకోనట్ ఆయిల్ మాత్రం వాడండి. ఫ్యాటీ లివర్ వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే అందరికీ రావడానికి కారణం కూడా ఇప్పుడు మనం ఎసెన్షియల్గా మీరు ఎమర్జెన్సీలో ఐసీయూలో పెట్టినప్పుడు మనకు కావాల్సింది కార్బోహైడ్రేట్స్ కాదండి. ఫ్యాట్ నుంచి వచ్చే ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ నుంచి వచ్చే ఎమినో యాసిడ్స్ అండి. ఈ రెండు ఎసెన్షియల్ కావాలి. కానీ మనం ఏం చేసాం, ఎప్పుడైతే ఫ్యాట్ని కొలెస్ట్రాల్ భూతమని మన సమాజం భయపడటం బిగినైందో ఫ్యాట్ తింటం మానేసాం. ఫ్యాట్తో వచ్చిన సమస్య ఏంటంటే ఫ్యాట్తో పాటు ఇన్నోవేటివ్గా ప్రోటీన్ కూడా అసోసియేట్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఉదాహరణకి కోడిగుడ్డు తీసుకోండి, అందులో కార్బో ఉండదు, ప్రోటీన్ ఫ్యాట్ ఉంటుంది. ప్రోటీన్ ఫ్యాట్ కలిపి వస్తాయి. సో దీంతో ఏం చేశారు, జడిసి ఫ్యాట్కి వచ్చేసుకుంటే ప్రోటీన్ పోయింది. అలానే నాన్ వెజ్ కానీ వీటిలో కూడా కార్బ్ 0 ఉంటుంది, ప్రోటీన్ ఫ్యాట్ కాంబినేషన్లో ఉంటాయి. దాంతో ఏమైంది, వాటిని కూడా అవాయిడ్ చేయడం మొదలెట్టారు కొలెస్ట్రాల్ భయంతో. ఎప్పుడైతే మనం కూరలో నెయ్యి వేసుకుంటాం మానేసి ఆయిల్లెస్ దోశల దాకా వెళ్ళేంత దిగజారిపోయిందో సమాజం, అప్పుడు మనిషికి కావాల్సిన ఫ్యాట్ అందనప్పుడు ఏం చేస్తుందంటే లివర్కి ఒక పత్తి ఉందండి. ఇప్పుడు సి విటమిన్ లాంటివి మనం మీ ఇంట్లో ఉండే అవి స్టోర్ చేసుకోలేదు, కానీ ఫ్యాట్ని లివర్లో స్టోర్ చేసుకుంటుందండి ఎమర్జెన్సీ పర్పస్లో. లివర్ చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన శరీరంలో ముఖ్యమైన అవయవం ఏదంటే అంటే ఇంటర్నల్ మన ఆర్గాన్స్లో గుండె అండి ప్రధానమైనది, మెదడు అంటారు. కాదండి, మనకి పెద్ద పాలేరు ఎవరు ఉన్నారంటే మన శరీరంలో మనకి విశ్వాసంగా విధేయంగా పనిచేసేది లివర్ అండి. లివర్ అన్నిటికంటే అద్భుతమైన అవయవం. మనకి అత్యంత పెద్ద పాలేరు ఎవరంటే మన శరీరంలో లివర్. ఈ లివర్ ఏం చేస్తుందంటే ఫ్యాట్ మనం తింటలేదు కాబట్టి ఫ్యాట్ తినసం వీడు తింటలేదని ఫ్యాట్ని మనం వచ్చిన ఫ్యాట్ వచ్చినట్టు దాయటం మొదలు పెడుతుందండి. అలా దాసి ఏమవుతుందంటే ఆ లివర్లో ఒక స్టేజ్ దాటిన తర్వాత అంటే ఫ్యూచర్ అవసరాల కోసం వీడు తినకపోతే ఎమర్జెన్సీకి ఈ ఫ్యాట్ని తిరిగి కన్జమ్ చేయడం కోసం ఫ్యాట్ని దాస్తుంది. ఆ దాసిన ఫ్యాట్ ఒక స్టేజ్ దాటిన తర్వాత మోతాదు దాటిన తర్వాత ఎక్కువైపోతుంది. ఎందుకంటే మనం ఫుల్ డిఫెన్స్లో ఉంటాం కాబట్టి. అది అప్పుడేమవుతుందంటే ఆ దాసింది లివర్లో బరువు ఎక్కువయ్యి అది 5% కంటే అంటే సుమారు ఒక్కొక్కటి చెప్తారు 1% బరువు దాటిన తర్వాత ఏమవుతుందంటే దాని కారణంగా లివర్ బరువు పెరుగుతుంది. అది ఫ్యాటీ లివర్ అంటామండి. ఇది ఎవరికి వస్తుందంటే మీరు పూర్తిగా కార్బోహైడ్రేట్ డైట్లో ఉండి ఎక్కువ మందికి ఫ్యాట్ తిన్న కారణంగా వస్తుంది. ఫ్యాట్ మీరు ఇవ్వరు కాబట్టి లివర్ దాస్తుంది. ఇది ఎప్పుడు మీరు గ్లూకోజ్ మెటబాలజీ నుండి ఫ్యాట్ని అవాయిడ్ చేసినప్పుడు. ఇప్పుడు ఈ మెటబాలజీ అంటే కొత్త మెటబాలజీలో ఏంటి, మనం ఫ్యాట్ మెటబాలజీకి వచ్చాం. అంటే మన ప్రైమరీ ఫుడ్ ఏంటి, ఫ్యాట్ అబండెంట్గా ఉంటే మనం ఫ్యాట్ని దాయాల్సిన పని ఉంది లివర్కి. ఎప్పుడైతే ఫ్యాట్ మన ప్రైమరీ సోర్స్ అయిందో వీడు ఇవాళ రేపు అదే తింటాడని లివర్ కన్ఫర్మ్ అయిందో ఇక అది లివర్ ఫ్యాట్ని కొత్తగా దాయాల్సిన అవసరం లేదు. ఇది ఎలాంటిదంటే మీరు ఇప్పుడు విజయవాడలో జాబ్ చేస్తున్నారు అనుకోండి, పళ్ళు పాలు కూరగాయలు దాచుకోవడానికి మీరు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు మామూలుగా నిల్వ ఉండటం కోసం. ఇప్పుడు మీకు హిమాలయాల మంచుకొండలోకి ట్రాన్స్ఫర్ అయింది. హిమాలయాల మంచుకొండలకు మీకు ఫ్రిడ్జ్ ఎందుకు, కిటికీలో పెట్టుకున్న పని అయిపోతుంది. అదే పని, ఎందుకంటే మీరు ఉన్న మంచుకొండలో అక్కడ మీకు ఫ్రిడ్జ్ అవసరం లేదు కదా. అప్పుడు మీరు ఫ్రిడ్జ్లో దాయాల్సిన అవసరం లేదు, బయట పెట్టేసుకోవచ్చు కదా. ఇక్కడ కూడా అంతే, అంటే మీకు అబండెంట్గా బయట అవైలబుల్ ఉంది కాబట్టి మీరు చేయరు. ఇది కూడా అంతే, ఫ్యాట్ ఎప్పుడైతే మీరు తినడం స్టార్ట్ చేస్తారో ప్రైమరీ ఫ్యూల్ అయిందో లివర్కి ఫ్యాట్ని ఎమర్జెన్సీ కోసం దాయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే అవసరం లేదో ఆ ఫ్యాట్ని కన్జమ్ చేస్తాం, మీకు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో మన ఫ్యాటీ లివర్కి
ఓన్లీ ది బెస్ట్ సొల్యూషన్, ది బెస్ట్. 100లో 1-2 సొల్యూషన్ ఉండొచ్చు, కానీ 99% సొల్యూషన్ ఒకే ఒకటి, అది మన డైట్. మన డైట్ ద్వారా మాత్రమే ఫ్యాటీ లివర్కి అద్భుతమైన పరిష్కారం అండి. ఇది మీ ఫ్యాటీ లివర్ గురించి. ఇంకొక డైట్, ముఖ్యమైన డైట్ అడిగారండి మీరు. అడిగిన 2 పాయింట్లు కూడా చాలా వ్యాలిడ్. రెండో పాయింట్ ఏం అడిగారంటే, బరువు తగ్గడంలో సార్ రామకృష్ణ గారు నేను 30 కిలోలు బరువు ఉన్నాను, 10 కిలోలు తగ్గానండి, కానీ ఒక 20 రోజుల్లో గెయిన్ అయ్యాను. ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకునే పాయింట్ ఉంది. అంటే మీకు ఒక గ్లాస్ తీసుకోండి, ఊరినే మీకు చూపిస్తున్నా. ఒక గ్లాస్ తీసుకుంటే, అంటే మీకు రేడియోలో ఉన్నారు కూడా కనిపించదు, ఇది వీడియోలో కూడా వస్తుంది కాబట్టి నేను వీడియో కోసం నేను గ్లాస్ చూపిస్తాను, మీరు ఊరినే ఉదాహరణకు అర్థం చేసుకోండి. ఒక గ్లాసు మన సెల్ అనుకోండి. ఈ సెల్ ఏమవుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ మనం అన్నప్రాసన రోజున అన్నం తింటాం, మొత్తం బిగించేసాం, కార్బోహైడ్రేట్ ప్రస్థానం. అక్కడి నుంచి చూడండి తింటానే వస్తాం, ఒక ఉద్యమంలాగా కార్బోహైడ్రేట్ని ఒక ఉద్యమంలాగా తింటానే వస్తున్నాం. ఇడ్లీలు, దోశలు, గారెలు, చపాతీలు, స్వీట్లు, చెక్కిడాలు, కారపూస, బూందీ, కాఫీలు, టీలు, పాలు, పళ్ళు, ఎవ్రీథింగ్ కార్బోహైడ్రేట్ మన జీవితంలో. ఏమవుతుంది, తిని 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 నాన్ స్టాప్, ఆకలితో సంబంధం లేకుండా తిని, ఇలా దశాబ్దాల పాటు తిని తిని మనం ఎబ్యూజ్ స్టేజ్కి వచ్చినాక ఏమవుతుందంటే, మీరు ఎక్సెస్ తిన్న కార్బోహైడ్రేటు అది సెల్లోకి వెళ్ళి డైజెస్ట్ చేసిన టైం కూడా ఒక తినటం మూలంగా ఇన్సులిన్కి 2 విధులు ఉంటాయండి. ఇన్సులిన్కి ఉండే ఫస్ట్ విధి ఏంటంటే, ఒకటి మీరు తీసుకున్న గ్లూకోజ్ని, అంటే గ్లూకోజ్ అంటే షుగర్, కార్బోహైడ్రేట్ని సెల్లోకి పంపడం. సెల్లోకి పంపలేని పక్షంలో ఉన్నదాన్ని ఫ్యాట్గా డిస్పోజ్ చేయడం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ డిస్పోజ్ చేసే ప్రాసెస్లో మీ ఫ్యాట్ ఒళ్ళంతా నిండిపోయినప్పుడు మీ సెల్స్ కూడా పూడిపోతాయండి. అంటే గతంలో ఉదాహరణకి చెప్తున్నాను, మీకు ఫుల్గా ట్యాంక్, అంటే మీ సెల్ ఫుల్ కెపాసిటీ 6 ఇడ్లీ కెపాసిటీ ఉంటే, మీరు దాన్ని ఒక 4-5 దశాబ్దాల పాటు అబ్యూజ్ చేసి విపరీతంగా కార్బోహైడ్రేట్లు తిని ఏమాత్రం రెస్ట్ ఇవ్వకుండా తినటం వలన మీ సెల్ కూడా ఫ్యాట్తో పూడిపోతాయండి. పూడిపోవటం వలన ఏమవుతుందంటే, మీకు చాలా తక్కువ కెపాసిటీ దీంట్లో ఉంటుంది. అంటే 6 ఇడ్లీ కెపాసిటీ ఒరిజినల్గా ఉన్న సెల్ కెపాసిటీ ఉన్న మీరు 4 ఇడ్లీ గల కెపాసిటీ ఫ్యాట్తో నిండిపోయింది. అంటే మీ పెట్రోల్ ట్యాంక్ నిండిపోయింది. ఇంకా మీకున్న కెపాసిటీ 2 ఇడ్లీనే. కానీ మీరేం చేస్తారు, చిన్నప్పటి నుంచి 6 ఇడ్లీ తినవాళ్ళ అలవాటు వలన మీరు 6 ఇడ్లీ తింటారు. కానీ మీకు అక్కడ ఖాళీ ఉంది, ఫ్యాట్ పోతో 4 ఇడ్లీ పూడిపోక ఉంది 2 ఇడ్లీనే. మీకు దాంట్లో 2 ఇడ్లీనే పడుతుంది. పట్టినప్పుడు 4 ఇడ్లీది మిగిలిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే, మనం ప్రాసెస్లో ఏం చేస్తున్నామంటే, ఈ కార్బోహైడ్రేట్ దూరం చేస్తాం ద్వారా ఈ డీప్లో ఉండే ఫ్యాట్ని కరిగిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి 4 ఇడ్లీ సరిపడే ఫ్యాట్ పూడిపోయింది అనుకోండి. ఎప్పుడైతే మనం ఎంత మోతాదులో తగ్గించామనే దాన్ని బట్టి తిరిగి గెయిన్ అయ్యే పీరియడ్ ఆధారపడి ఉంటుందండి. మీరు 30 కిలోలు టార్గెట్ పెట్టుకుంటే, ఉదాహరణకి మీ సింపుల్ భాషలో చెప్పాలంటే, మీరు వెయిట్ 30 కిలోలు తగ్గించుకోవాలి. మీరు 10 కిలోలు తగ్గించుకున్నారనుకోండి, 10 కిలోలు మీరు తిరిగి గెయిన్ అవడానికి 15 నుంచి 2 నెలల్లో పీరియడ్లో మీరు గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. అగైన్ మీరు కార్బోహైడ్రేట్ తిరిగి వస్తే. అదే మీరు 20 కిలోలు తగ్గారనుకోండి, మీకు 5 నుంచి 6 నెలలు పడుతుందండి. 5 నుంచి 6 నెలలు పడుతుంది. అదే మీరు 30 కిలోలు తగ్గారనుకోండి, ఆల్మోస్ట్ 30 కిలోలు పెట్టిన టార్గెట్ని మీరు మళ్ళా పెరగటానికి, అదే 30 కిలోలు గెయిన్ అవ్వడానికి మీకు 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుందండి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకటే లెక్కండి, సింపుల్ లాజిక్ ఒకటే. మీరు కార్బోహైడ్రేట్లు మీరు విచ్చలవిడిగా తీసుకున్నప్పుడు కూడా మీరు ఒక 30 కిలోలు పెరిగారంటే, ఆ పెరగటానికి కనీసం 5 నుంచి 10 ఏళ్ళ పీరియడ్ కనీసం పడుతుంది. ఇవాళ లాభైన ప్రతి వాళ్ళకి వాళ్ళేం 1-2 సంవత్సరాలు అంత పెరగల. కానీ మీరు తగ్గటం ఎంత ఫాస్ట్గా తగ్గుతున్నారు ఈ ఫ్యాట్ డైట్తో? జస్ట్ 2-3 మంత్స్. ఇందాక ఒక కాలర్ చెప్పింది అన్నారు, సార్ 3 నెలల్లో 25 కిలోలు తగ్గాను. ఆ 25 కిలోలు అతను 3 నెలల్లో పెరగల. గమనించండి, ఆ 25 కిలోలు పెరగటానికి అతనికి 3-4 సంవత్సరాలు పట్టింది. ఎవరికైనా మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇనే శ్రోతలందరూ అంతే. బరువు పెరగడానికి చాలా టైం తీసుకుంటుంది గ్లూకోజ్ మెటబాలిజంలో. కానీ అది కూడా విచ్చలవిడిగా చేస్తే. ఫ్యాట్ మెటబాలిజంలో బాగా రేటు తగ్గిందంటే స్విచ్ ఎక్కడ ఉందండి? మన చేతిలో ఉంది. పోస్ట్ డేట్కి వచ్చాక ఏం చేస్తానంటే, ఎక్కువ మంది తప్పు ఏం చేస్తానంటే, 25 కిలోలు తగ్గాం కదా, ఎట్లాగో మన రామకృష్ణ గారు డైట్ ఉంది కదా అన్న ధీమాతో ఎక్కువ సార్లు తింటున్నారు. నేను మళ్ళా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ పెరిగిన వాళ్ళందరూ, మీరు కాల్ లైన్లో ఉన్నారండి? లైన్లో ఉన్నారా? కట్ అయిందా? మీరు గమనించండి తేడా. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది జబ్బులాలు కూడా వర్తిస్తుందండి. నేను ఫస్ట్ 2 సంవత్సరాల క్రితం నేను విజయవాడలో స్టార్ట్ చేశాను. కృష్ణా గుంటూరు జిల్లాలో కొన్ని వేల మందికి చెప్పిన తర్వాత, తగ్గిన తర్వాత నేను బయటకు వచ్చి మిగతా జిల్లాలకి పబ్లిక్లోకి నేను వచ్చి అవటం బిగిన్ చేశాను. ఇప్పుడు నా డైట్ వాడి 2 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. హెచ్బిఎంసీలు స్టిల్ 5.1లో ఉన్నాళ్ళు. మీరు కిలో బరువు కూడా పెరిగినాళ్ళు, 30-40 కిలోలు తిరిగి 2 కిలోలు మాత్రమే పెరిగి ఉన్నాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారండి. ఉన్నారంటే కారణం ఏం చేశారంటే, నేను చెప్పిన పోస్ట్ డేట్ని యథాతథంగా ఇంప్లిమెంట్ చేశారు. కొంతమంది తెలియకేమనుకుంటారు, పోస్ట్ డేట్లో కొరలోజన్లో తినచ్చు కదా అని మళ్ళీ ఒక వాయిదేస్తారు. తప్పండి. మీరు నా 2017 నుంచి నేను చెప్పిన వీడియోలు చూడండి. నేను ఎప్పుడు మీకు ఫార్ములా చెప్తాను. పోస్ట్ డేట్లో కూడా మీరు మీల్కి గ్యాప్ ఇవ్వాలి. మధ్యలో మీరు వేరుశెనగ పప్పు గింజ తినడానికి కూడా వీల్లేదు. కాఫీ టీ లాంటి తాకుండా వీల్లేదు. కాఫీ తాగదలుచుకున్నా దీంతో తినండి, లేదా దాంతో తినండి. ఈ మీల్తో తినండి, ఆ మీల్తో తినండి.
మీల్కి గ్యాప్ అండి. ప్రజలందరూ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు ఇలా చేసి ఉండరు, ఖచ్చితంగా మీరు చేసి ఉండరు. మళ్ళీ మీరు పాత పద్ధతికి వెళ్ళారు. రెండో పాయింట్ ఏంటంటే మేజర్గా మీ టార్గెట్ చేసుకోకపోయినా తొందరగా పెరుగుతారు. మీ టార్గెట్ 30 అంటే 30 చేయాలి, కానీ ఓ 10 అయిపోగానే మన సాచురేషన్ వచ్చేసినట్టు భావించి బాగుంది కదా, అప్పుడు కార్బోహైడ్రేట్స్ క్రేవింగ్ ఒకటి ఉంటుంది. ఏ పార్టీకి వెళ్ళినప్పుడు అందరూ బిర్యానీ తింటే మన నోరు ఊరుతుంది. అలా మనం కొంత డివేట్ అవుతాం. పర్వాలేదురా చాలే. ఇంకో విషయం కూడా నేను చెబుతున్నానండి. మనకు శత్రువులు ఎక్కడో బయట ఉంటారు, బయట ఎక్కడో పొంచి ఉంటారు, బోర్డర్లో ఉంటారు అనుకోమాకండి. మనకి ఏ మనిషికైనా సరే శత్రువులు ఎక్కడ ఉంటారంటే ఇంట్లో ఉంటారండి. అది మన ప్రేమించే వాళ్ళ రూపంలో పొంచి ఉంటారు. మన ప్రేమించే వాళ్ళ రూపంలో. వీళ్ళకంటే శత్రువులు మనకు లేరు. ఎప్పుడైతే ఈవిడు 30 కిలోలు తగ్గేసినట్టు 15 కిలోలు స్టార్ట్ చేశారో ఫస్ట్ నస తల్లి దగ్గర నుంచో అమ్మ దగ్గర నుంచో బిగిన్ అవుతుంది. ఫస్ట్ నస ఏమండి మిమ్మల్ని చూడలేకపోతున్నామండి, ఒరే ఏంట్రా అది అలా మాడిపోయి ఉంటారా, నువ్వు పుల్లాగా ఉండేవాడురా. నిజానికి కూడా ఏనుగులాగా ఉండేవాడు గతంలో, ఇప్పుడు పుల్లాగా ఉన్నాడు, ఇంకా పుల్లాగా మారుతున్నాడు, ఇంకా యంగ్ పుల్లాగా మారుతున్నాడు. వీళ్ళు మారనీరు. శత్రువులు ఎక్కడో ఉండరండి, ఇంట్లోనే పొంచి ఉంటారు మన చుట్టూ ప్రేమించే వాళ్ళ రూపంలో. వాళ్ళ అంచనాల చట్టంలో మన్న పెట్టి బంధించాలని చూస్తారు. సన్నగా ఉంటే నచ్చదు. ఇక్కడ ఒకటే సమస్య అండి, అది వాళ్ళ కళ్ళకుండే గుణం జబ్బు. వీళ్ళు ఏమనుకుంటారంటే మా అబ్బాయి తగ్గిపోతే బాగుండలేదు అనుకుంటారు. నిజానికి అది తప్పండి. మీరు లావుగానప్పుడు బుగ్గలను అన్నుకుంటే బాగుంటాయి, ఇది కాదు పాయింట్. ఏం జరుగుతుందంటే రోజు తెల్ల చొక్కా వేసే ఒక అతను పర్సన్ ఉండి సడన్గా మీరు జీన్స్ ప్యాంట్ గళ్ళ చొక్కా వేయండి, ఏడిసినట్టు ఉన్నాడు అంటాం. నిజానికి కొత్తగా చూసినట్టు భలే ఉన్నాడు దీంట్లో అంటారు. తేడా ఎక్కడ వస్తుంది? మీరు ఎన్నాళ్ళు చూసిన ఒక అంచనా, ఆ అంచనా పారామీటర్లో లేనప్పుడు వస్తుంది. ఇప్పుడు నేను సడన్గా మీకు ఇలా కనిపిస్తా, ఒక పంచేసి బయలుదేరంటే బాగోపోవచ్చు. 4 రోజులు పంచలో చూసినా బాగుందంటారు. ఇప్పుడు మన ఇండియాలో కొంతమంది హీరోస్ ఉంటారు, వారసులు లాంటి వాళ్ళు వచ్చారనుకోండి. మొదట చాలా బాగోరు, అబ్బాయి హీరో ఏం బాగాలేదంటాం. రెండో సినిమాకి వెళ్తే బాగానే ఉన్నాడు రా అంటాం. బాగానే ఉంటాం, ఇంకా హీరో సడన్గా ఏం అందగాడు అయిపోలే, మనం అలవాటు పడిపోయాం చూడటానికి అంతే. అంటే చూడగా అలవాటు పడతారంటారు చూసారా, తినక వేప తీనగునని. అలా మీరు ఫస్ట్ ఇంట్లో శత్రువులను దూరంగా ఉంచండి. వీళ్ళు నేను ఎక్కువ మందిని చూస్తా, అత్తినరా ఇత్తినరా ఎండిపోతున్నారా, ముఖ్యంగా తల్లులు. ఇవాళ పిల్లల బస్తాలాగారంటే ప్రధాన కారణం తల్లులు. వీళ్ళు గ్లాసుడు పాలు తినొచ్చానమ్మా, బయటికి వెళ్ళి కేక్ తినొచ్చానమ్మా, లేకపోతే పార్టీ తినొచ్చా, ఇదిగో తాగావా, నా లోటా పాలు నాకు తాగావా, ఆ పాలు తాగాల్సిందే. తాగేవరకు ఆ తల్లి వదలదు. ఆల్రెడీ ఆడో ఆ పిల్ల బస్తా సైజులో ఉంటారు, తాగాల్సిందే పాలు. కంచను అన్నం పెట్టుకొచ్చి తినాల్సిందే. అమ్మో తినకపోతే బలం ఉండదు, ఆఖరి మొత్తం బలం. ఇలా పెట్టి కూరి ఆ బస్తా వాడిని అరబస్తా చేసి మా అమ్మాయి ఇలా అయిపోయిందో, మా అమ్మాయి సంబంధాలు రావట్లేదో, మా అమ్మాయి తగ్గాలి 3 రోజులు మళ్ళీ ఏడుపు. శత్రువులు ఎక్కడ ఉండరు. నేను అదే చెప్తాను, మనిషి మనశ్శాంతి కోల్పోయాడంటే ఇంట్లో వాళ్ళ కారణంగా కోల్పోతాడు. ఈ ఇంట్లో ఉండే శత్రువుల వలన ఫస్ట్ మీరు స్టబ్బాన్గా ఉండండి. ఎందుకంటే అది మీరు బాగుంటే మీ కుటుంబాన్ని మేలు జరుగుతుంది. కాబట్టి వాళ్ళని గట్టిగా కంట్రోల్ చేసి మీరు స్ట్రిక్ట్గా మీరు అనుకున్న టార్గెట్ని మీరు చేయండి. ఎవరి మాట మీరు వినొద్దు. 30 అంటే 30, ఎవరి మాట మీరు వినొద్దు. అలా చేస్తున్నది పెరగదు. మీరు మళ్ళీ అదే గుర్తుంచుకోండి, పెరిగే రేటు ఇవాళ మీ చేతిలో నేను మీకు ఒక ఆయుధం ఇచ్చా, మీరేం డాక్టర్ కన్సల్ట్ చేయాలి. ఇవాళ నాతో మాట్లాడి మీరు 10 కిలోలు గెయిన్ అయినా మీరు కానీ ఇంకోళ్ళు కానీ గుర్తుపెట్టుకోండి. మీరు ఇంతకుముందు ఎంత తగ్గారన్నారు? ఎంత తగ్గారండి మీరు? హలో ఆగండి, ఎంత తగ్గారు మీరు? లైన్లో కట్ అయింది కదా. సపోజ్ మీరు 10, 20 తగ్గారనుకోండి. ఇక్కడ మీరు 20 తగ్గారని నేను అన్నండి. మీరు 20 కిలోలు తగ్గే విజ్ఞానం నేర్చుకున్నారు. ఒక కారు డ్రైవింగ్ ఎలా నేర్చుకున్నారు, ఒక బిర్యానీ వంట ఎలా నేర్చుకున్నారు, అలా మీరు 20 కిలోలు తగ్గటం 2 నెలల్లో అనే విజ్ఞానం మీరు నేర్చుకున్నారు. మీ చేతిలో విజ్ఞానం ఉన్నప్పుడు మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సినది చేయండి. ఎప్పుడైనా చేయండి, ఎన్నిసార్లు చేయండి, ఏమీ కాదు. ఎందుకంటే మంచి ఎన్నిసార్లు చేసిన తప్పు లేదు, చక్కగా చేయండి. మీరు టార్గెట్ని కంప్లీట్ చేసుకుంటే మీకు ఈ సమస్య రాదు. తక్కువ టార్గెట్ చేసుకున్న రివర్స్ బౌన్స్ బ్యాక్ అవుతారు. రైట్. ఎస్, మీ 2 క్వశ్చన్స్ కూడా సూపర్ ఆన్సర్స్ అయితే వచ్చేసేసాయి అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఇంకొక కాలర్ కూడా లైన్లో ఉన్నారు సార్, వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం. హలో హలో, మీ పేరండి? మీ పేరు హలో చెప్పండి అండి. మీ క్వశ్చన్ చెప్పండి అండి. మీ పేరు చెప్పి క్వశ్చన్ అడగండి. ఓకే, నా పేరు విష్ణు అండి. విష్ణు గారు చెప్పండి. యాక్చువల్ నేను 3 మంత్స్ చేశాను. కానీ చేసినప్పుడు రీడింగ్ షుగర్ చూసుకున్నప్పుడు నార్మల్ వచ్చింది. అలా కాదండి, హెచ్బిఎన్సీ భాష మాట్లాడండి. నార్మల్ ఫుడ్ రాలేదు. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకుండా లైట్ గా తీసుకోవడము ఆ విధంగా చేశాను. తర్వాత నేను చెక్ చేసుకుంటే మళ్ళీ షుగర్ లెవెల్ నార్మల్ వచ్చేసాయి. అంటే నార్మల్ గా అంటే ఇంతకు ముందు ఏ విధంగా షుగర్ ఉందో, అంటే తినక ముందు
150 ఆర్ 160, తిన్న తర్వాత 200 పైన 250 260 ఉండడం, ఆ విధంగా మళ్ళీ వచ్చింది. ఈవెన్ HbA1c నేను 3 months తర్వాత చెక్ చేస్తే అది ఆల్మోస్ట్ ఆల్ 12 ఉంది. ఓకేనండి, అదే కదా మీ క్వశ్చన్, అదే కదా. యాక్చువల్ ఇంకా మా ఫ్రెండ్ ఇంకో క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. అతను కూడా షుగర్, అతను కూడా ఫస్ట్ చేసినప్పుడు కాదండి, కాదు, ఒక్క నిమిషం, వన్ సెకండ్ ప్లీజ్. రీడింగ్ నార్మల్ కి వచ్చింది, తర్వాత మళ్ళీ అయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ షుగర్ ఎస్. ఇప్పుడు మీరు నా క్వశ్చన్ ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. మీ ఇద్దరు కేసెస్ ఒకటి, అంటే మీ ద్వారా మీలాగా ఉండే అందరికీ నేను చెప్పేది, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు తగ్గినప్పుడు మీరు డైట్ మానేసి మీరు మన డైట్ నుంచి డిస్కంటిన్యూ బయటకు వచ్చినప్పుడు మీ HbA1c ఎంత ఉంది చెప్పండి. అది నేను ఇమీడియట్ గా చేయలేదు, ఒక 1 month తర్వాత చేశాను. అంటే నేను డైట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా HbA1c టెస్ట్ చేయలేదు, ఆఫ్టర్ 1 month. కుదరదండి, అదే తప్పండి. ఎందుకంటే మీరు చాలా పెద్ద తప్పు చేశారండి. పెద్ద తప్పు ఏంటంటే, ఫస్ట్ పాయింట్ అంటే నేను 2017 నుంచి చెప్పినట్లు చాలా విపరీతమైన క్లారిటీతో చెప్తానండి. మీరు అది పూర్తిగా టోటల్గా రాంగ్గా చేశారు. నేను HbA1c చూసుకుని 5 లోపుకి వస్తేనే మీరు డ్రా చేయాలి. ఒకవేళ అంటే అదిగాక మీరు 3 నెలలు చేశారన్నారు, నేను 3 నెలలు ఎక్కడ చెప్పలేదండి. నేను 3 నెలలు అనేది దేనికంటే ఒక కట్ ఆఫ్ డేట్ అండి. 3 నెలల తర్వాత చెక్ చేసుకుంటూ బిగించేయండి మీ తగ్గిందా లేదా. 3 నెలలకి మీ HbA1c 5కి వచ్చిందనుకోండి, ఫైన్. మీరు 3 నెలల లోపల HbA1c మీద అన్వేషణలు పెట్టుకోవద్దు. అది కనీసం 3 నెలలు చేయాల్సిందే. మీరు HbA1c 5కి వచ్చినా సరే 3 నెలల తర్వాత చూసుకుంటానికే చెప్పానండి. నేను ఎప్పుడు 3 నెలలు ఆపేయమని చెప్పలేదు. రెండో పాయింట్ మీకు సింపుల్గా అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నేనే ఉన్నానండి, నా కాలు ఇరిగి యాక్సిడెంట్ అయ్యి బోన్ ఇరిగి 2 ముక్కలైంది. నేను ఒక 3 నెలలు రెస్ట్ తీసుకోవాలని కట్టాలన్నారు. నాకు కట్టారు, బోన్ అతుక్కుంది. ఆ 3 నెలలు నేనేం చేశాను, శుభ్రంగా కట్టి మెదలకుండా అలా పెట్టుకున్నాను. ఇంత కూడా కదలలేదండి. చాలా స్ట్రిక్ట్గా మంచం మీద బెడ్ రెస్ట్ తీసుకున్నా. 3 నెలల తర్వాత చూస్తే నాకు కాలు అంటుకుంది, కట్టు తీశారు. డే 1 నేను పరిగెత్తగలనండి చెప్పండి? లేదా 2 నెలల్లో నేను తీసేశాను. ఇప్పుడు నా కట్టు 2 నెలలు అయింది, నాకు నొప్పి లేదు. 2 నెలలు తీయగానే నేను నడక మొదలెట్టాలనుకున్నాను. నేను నిజానికి 3 నెలలు ఉండాలి. నేను అంటే నాకు నొప్పి రావట్లేదు కానీ దిగి మొదలుపెట్టాను. ఏం జరుగుతుందండి, మళ్ళీ ఇరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, మీరు డయాబెటిక్లో మీరు చెప్పాల్సిన ఎప్పుడు కూడా మీరు చేసిన మేజర్ మిస్టేక్, మీరే కాదు మీ ద్వారా ఎవరైనా మిస్టేక్ చేస్తే మీరు సరి చేసుకోండి. నేను డైట్ ఆఫ్ చెప్పడానికి చెప్పే కట్ ఆఫ్ పాయింట్ ఎప్పుడు కూడా HbA1c 5 లోపు ఉండాల్సిందే. మీరు ఒకవేళ 6 ఉంటే ఇంకో 15 రోజులు 20 రోజులు చేయండి అని ఖచ్చితంగా నేను చెప్తానండి. మీరు చేసిన మేజర్ మిస్టేక్ HbA1c చెక్ చేసుకుని 5 కూడా తగ్గించాలి. మీకు ఏం జరిగిందంటే, మీరు HbA1c 6.5లోనో A7లోనో ఉండున్న టైంలో మీరు డిస్కంటిన్యూ చేశారు. నిజానికి మీకు 12 నుంచి A7కో లేదా 6.5కో వచ్చి ఉంటుంది. అంటే మీకు స్టిల్ అది పోలేదు. రిస్క్ మీకు ఉన్నప్పుడు మీరు తిని కార్బ్ కొంచెం తగిలిచ్చిన ఏమవుతుందంటే వెంటనే షూటప్ అవుతుందండి. కాలు అదే చెప్పాను కదా, 2 నెలలు పడుకున్న ఫలితం అంతా మీరు జస్ట్ ఒక్కసారి నడవండి, 2 నెలలు పాటు ఏదైతే అతికిందో అది మొత్తం ఇరిగిపోతుందండి. చేజోతులారా మీరే చెడగొట్టుకుంటారు. నేను ఎప్పుడు అందుకే చెప్తాను, నా ప్రోగ్రాంలో ఇంత డిబేట్ చేయటం కూడా వీల్లేదు. మీరు ఒక మధ్యలో నాలుక మీద అంత అంటించి ఒక ప్రసాదం కదా అని ఊయటానికి కూడా వీల్లేదు అని ఎందుకు చెప్తానంటే, మీరు ఆ రూల్స్ని ఖచ్చితంగా పాటించాల్సిందేనండి. ఏముందండి 3 నెలలు చేసినాక కొంచెం చేయడానికి ఏముందండి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక నిధి ఉందండి. ఒక నిధి చిన్న ఉదాహరణ చెప్తాను, ఒక్క నిమిషం అండి. టైం నేను ఐ నెవర్ సెడ్ టైం 3 months మనని ఏ వీడియోలో చెప్పలేదని మీరు నా వీడియోలో మళ్ళీ చెక్ చేసుకోండి. ఐ నెవర్ సెడ్ 3 months అండి. 3 months ఈజ్ టు వెరిఫై. ఇంకొకటి విషయము, సో మా డౌట్ ఏంటంటే, యాక్చువల్ హౌ యూ విల్ డిఫరెన్షియేట్ లైక్ ద టైప్ 1 డయాబెటిక్ ఆర్ టైప్ 2 based on the age when we got that diabetic, or some parameters are there? How you will differentiate? అంటే అది సి పెప్టైడ్ టెస్ట్, అంటే మీ ప్యాంక్రాస్ టెస్ట్లు ఉంటాయండి. సి పెప్టైడ్ ఒకటి, ప్యాంక్రాస్ ఫంక్షనింగ్ టెస్ట్, ఇన్సులిన్ ప్రొడక్షన్ టెస్ట్ ఉంటుంది. అంటే ఒక్కో దేశంలో ఒక్కో భాషకు మాట్లాడతారు. ఇప్పుడు చైనాలో ఒక రకంగా, మీరు యూఎస్లో ఒక్కొక్క భాష ఉంటుంది. ఈవెన్ మీకుండే గైడ్లైన్స్ మాకు కూడా మారుతుంది. ఒకవేళ నేను ఇప్పుడు మీకు చెప్పిన యూఎస్లో అది ఉండకపోవచ్చు. మీరు ఏంటంటే ప్యాంక్రాసిస్లో, అంటే మీకు సింపుల్ అర్థం అవటం చెప్తున్నాను, మన శరీరంలో ప్రధానమైన వాటిలో ప్యాంక్రాస్ ప్రధానమైందండి. అదేం చేస్తుందంటే, అంటే మీ ద్వారా చిన్న సబ్జెక్ట్ చెప్తాను, ఓకేనా? చెప్పనా? మీ ద్వారా చిన్న సబ్జెక్ట్ చెప్పనా? ఇప్పుడు మీరు ఆహారం తింటారండి, మీకు జస్ట్ ఒక డిఫరెన్స్ తెలిస్తే మీకు అర్థమవుతుంది టైప్ 1కి టైప్ 2కి తేడా. మీరు ఆహారం తింటారు కదా, ఇప్పుడు కార్బోహైడ్రేట్ తిన్నారు. కార్బోహైడ్రేట్ ఏమవుతుందంటే, మీరు తినగానంటే ఇడ్లీ, దోశ, గారె, బూరె లాంటివి మీరు తిన్నారనుకోండి, అన్నం లాంటిది, ఇది మీరు తినగానే కార్బోహైడ్రేట్ మీరు ప్యాంక్రాస్, అంటే మీరు లివర్ కింద క్లోమగ్రంథి మనం అంటాం ప్యాంక్రాస్లో, దాని కింద ఉంటుంది ప్యాంక్రాస్. ఇదేం చేస్తుందంటే, దీంట్లో ఉండే ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ అని ఉంటాయండి.
ఇందులో ఉండే ఆల్ఫా సెల్స్ మీరు తిన్న కార్బోహైడ్రేట్ని గ్లూకోజ్ అనే శక్తిగా మారుస్తుంది. అంటే ఈ గ్లూకోజ్ ఆధారితంగానే గ్లూకోజ్ అనే ఫ్యూయలే మన శరీరాన్ని రన్ చేసే ఫ్యూయల్. కారుకి పెట్రోల్ గ్యాస్ మనం ఎలాంటి ఫ్యూయలో అలానే మన శరీరం రన్ చేయడం గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ వెళ్ళి సెల్ దగ్గరికి వెళ్తుందండి. ఈ గ్లూకోజ్ని సెల్ రికగ్నైజ్ చేయదు. అంటే ఏదో పెద్ద సబ్జెక్ట్ ఉందండి, మీకు మామూలుగా చెప్తాను సిన్నక్షల్లో. ఈ గ్లూకోజ్ని సెల్ రికగ్నైజ్ చేయదు. ఈ సెల్ లోపల తీసుకోదండి. మీరు పెట్రోల్ ట్యాంకులోకి అది యాక్సెప్ట్ చేయదు, సెల్ అనే పెట్రోల్ ట్యాంకులోకి. అప్పుడు ఏం చేస్తుందంటే మన శరీరంలో ప్యాంక్రాస్లో ఉండే బీటా సెల్స్ యాక్టివేట్ అవుతాయి. మీ సెల్ దగ్గర ఎంతైతే గ్లూకోజ్ మీరు ఆల్రెడీ తయారై ఉందో దాన్ని సెల్లోకి పంపడానికి వీలైనంత, అంటే కరెక్ట్గా దాన్ని మ్యాచ్ అయినంత ఇన్సులిన్ని ప్యాంక్రాస్లో బీటా సెల్స్ తయారు చేసి సెల్ దగ్గర పంపిస్తాయి. అప్పుడు ఇన్సులిన్ ద్వారా సెల్ డోర్ ఓపెన్ చేసుకుని గ్లూకోజ్ని కూడా తీసుకుని వెళ్తుందండి. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందండి, ఈ ప్రాసెస్ ఇది జరిగేది. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే కొన్ని పొరపాట్లు జరుగుతాయి మన శరీరంలో. మన బోర్డర్లో సైనికులు కాపలా కాస్తూ ఉంటారు, ఇండియన్ సైనికులు. ఒక పొదలో అలికిడైతే పాకిస్తాన్ వాళ్ళు లేకపోతే తీవ్రవాదులు వచ్చారని కాల్చేశారు. తీరా చూస్తే అందులోకి వెళ్ళి చూస్తే అందులో ఉంది మన భారతీయ సైనికులు. ఏం జరిగింది, మన వాళ్ళని కాల్చేశారు. ఎలా జరిగింది, పొరపాటున. మన వాళ్ళు ఎలా పొరపాటు చేశారో శరీరంలో కూడా అలాంటి పొరపాట్లు జరుగుతాయండి. మన శరీరంలో నిరంతరం ఒక రక్షణ వ్యవస్థ మనం కాపాడుతూ ఉంటుంది. ఆటోఇమ్యూన్ ఒక రక్షణ వ్యవస్థ మనం కాపాడుతుంది, ఆటోఇమ్యూన్ వ్యవస్థ. మనం తినే వాటిలో చెడుకి వాటి అగైనెస్ట్ ఫైట్ చేసి ఆ చెడు నుండి చంపేసి, అంటే బయటికి పంపిస్తూ ఉంటుంది. ఆ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి పొరపాటు చేస్తుంది. ఆ జన్యుపరమైన లోపాల కారణంగా దాని కారణంగాని ఇప్పుడు ప్యాంక్రాస్లో బీటా సెల్స్ ఇన్సులిన్ తయారు చేస్తా అంటే ఆ ప్రక్రియని తప్పుగా అర్థం చేసుకుని ఈ బీటా సెల్స్లో ఉండే రిలీజ్ అయ్యే ఇన్సులిన్ శరీరానికి హాని చేస్తాను భ్రమించి బీటా సెల్స్ని చంపేస్తాయండి. ఎప్పుడైతే బీటా సెల్స్ లేదో ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు వాడికి. ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎప్పుడైతే లేదో ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో జరుగుతుంది. దీన్నే జువైనల్ డయాబెటీస్ అంటాం, దీన్నే టైప్ 1 అంటాం. టైప్ 1 ఇది విధి శాపం. ఒక రకంగా పుట్టుకతో చిన్నపిల్లల ఏజ్ లిమిట్ ఏం లేదండి. టైప్ 1 కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్, బట్ 90% to 98% ఇట్ విల్ హ్యాపెన్ బిఫోర్ టీన్స్. ఎక్కువగా 10th ఏజ్ లోపే జరుగుతుంది. అందుకే దీన్ని జువైనల్ డయాబెటీస్ అంటారు. ఇది దురదృష్టం అండి. ఇప్పుడు ఎక్కువగా ఏం జరుగుతుందంటే తల్లిపాలు మొదటి రోజు నుంచి కూడా యువనాళ్ళలో ఎక్కువ మందిలో వస్తాయిందండి. అలానే జన్యుపరమైన లోపాలు కానీ కొన్ని కారణాల చేత టైప్ 1 ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, అందం కోసం ఆడవాళ్ళు ప్రపంచంలో ఒక మనిషి తన జీవితకాలంలో తినే అత్యద్భుతమైన ఫుడ్ తల్లి మొదటి రోజు ఇచ్చే పాలు, మొదట కొంతకాలం ఇచ్చే పాలండి, కొన్ని నెలల పాటు ఇచ్చే పాలు. ఎవరో కూడా ఏ కారణం చేత అందం కారణం అని ఇంకోటనో చేయొద్దు. ఆ పాలను మించిన శిశువుకు మేలు జరిగేది ప్రపంచంలో ఏ ఆహారం ఇప్పటికీ ఎప్పటికీ ఇవ్వలేదు. అది మిస్ చేయొద్దు. అది మిస్ అయిన వాళ్ళకి ఒకటి ఇంకా కొన్ని జన్యుపరమైన లోపాల కారణంగా ఆటోఇమ్యూన్ వస్తుంది. ఈ ఆటోఇమ్యూన్ లోపాలు జరుగుతుంది. ఇది దురదృష్టం అండి. వీళ్ళకి జీవితకాలం ఇన్సులిన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ మిరకల్గా ఏం జరుగుతుందంటే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మన దాంట్లో కొత్తగా ఆటోఇమ్యూన్ ఎంటర్ అయినప్పుడు ఆ బీటా సెల్స్ రిపేర్ కూడా మన మెటబాలజీలో సోరియాసిస్ అనే ఆటోఇమ్యూన్ ఎలా రికవర్ అయిందో వేళకి గోల్డ్ ఏనాడో 25 ఏళ్ళ నాడు 30 ఏళ్ళ నాడు పోయిన గోల్డ్ 55 ఏళ్ల వయసులో కూడా తిరిగి ఎలా మొలుచుకొస్తున్నాయో అలాగే కొన్ని అద్భుతంగా కొంతమంది టైప్ 1 కేసెస్లో కొత్తగా డిటెక్ట్ అయిన పిల్లల్లో కూడా మన డైట్ 6 నుంచి 8 నెలలు వాడితే వాళ్ళ ప్యాంక్రాస్లో బీటా సెల్స్ రికవర్ అయ్యి తిరిగి ఇన్సులిన్ ప్రొడక్షన్ సాధించిన కేసెస్ ఉన్నాయండి. బట్ దీన్ని నేను క్లెయిమ్ చేయను, ఎందుకంటే అందరికీ జరగదు కాబట్టి నేను క్లెయిమ్ చేయను. చేయటం అనేది చాలా మంచిది. మీరు ఎవరైనా సరే టైప్ 1 అనుకున్న వాళ్ళు కూడా మీరు చేయండి. కానీ చేసేటప్పుడు అది కనుక మాకు తెలియజేస్తే దీనికోసం ఒక నిపుణుల మేము గ్రూప్ అడ్మిన్గా సపోర్ట్ చేస్తాం డాక్టర్స్తో. దీంతో మేము కొన్ని గైడ్లైన్స్ ఇస్తాం. అంటే మీరు ఎలా పడితే అలా మందులు వాడతా చేస్తే కుదరదు. వాళ్ళకి ఇన్సులిన్ వాడతా చేయాలి, ప్లస్ ఒక పద్ధతిలో చేయాలి. ఆ వ్యక్తిగత గైడ్లైన్స్లో అవగాహన ఉండే డాక్టర్ పర్యవేక్షణ జరగాలి తప్ప ఇది మీ సొంతంగా చేస్తే కుదరదు. డయాబెటిక్ టైప్ 2 వాళ్ళు మీరు సొంతంగా చేసుకోవచ్చు, డాక్టర్తో ప్రమేయం ఏమాత్రం అసలు డయాబెటిక్ వరకు. మిగిలిన అన్ని విభాగాల్లో డాక్టర్ అవసరం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. టైప్ 2 కథ కంప్లీట్ వేరండి. ఇది టోటల్గా చేసిన ప్రపంచాన్ని చేసిన వైద్యశాస్త్రం చేసిన పెద్ద దగ, మోసం, మానవాళి మీద రుద్దబడిన ప్రపంచ చరిత్రలో జరిగిన అతిపెద్ద కుట్ర ఏంటంటే మానవాళి మీద జరిగిన దాడి, అతిపెద్ద దాడి డయాబెటిక్ చేసిన ట్రీట్మెంట్. డయాబెటిక్ టైప్ 2కి ఈ వైద్య ప్రపంచం ఇచ్చిన ట్రీట్మెంట్, ముఖ్యంగా అల్లోపతి ఇచ్చే ట్రీట్మెంట్, ఇంత నీచమైన ట్రీట్మెంటు మానవ జాతి మీద జరిగిన ఏ దాడి దీని ముంచాలదో. ఏనాడో పడిన రాకాసి బల్ల అంతరించిపోయినట్టు ఎట జరిగిందో అప్పుడు ఉల్కాపాతంతో, ఆ ఉల్కాపాతం కంటే పెనుముప్పు ఏంటంటే డయాబెటిక్ టైప్ 2కి జరిగే వైద్యం. ఈ వైద్యం పేరు చెప్పి జరిగే మోసం. కాన్సెప్ట్స్ ఆర్ వెరీ వెరీ క్లియర్ అండి. నేను డే 1 నుంచి చెప్తున్నాను, డయాబెటిక్ ఈజ్ నాట్ ఏ డైటరీ డిసీజ్, ఇట్ ఈజ్ ఏ డైటరీ డిజార్డర్. ఏ డైటరీ డిజార్డర్ కెన్ బి సాల్వ్డ్ బై
పోనీ ఆర్డర్లో సెట్ చేయడం ద్వారా మాత్రమే జరుగుతుంది తప్ప డిసీజ్ లాగా ట్రీట్ చేస్తే కుదరదు. మీకు ట్రీట్మెంట్ పేరు చెప్పి ఏం చేస్తున్నారంటే దాన్ని శాశ్వతం చేస్తున్నారు. మీకు తేడా గమనించండి. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు ఇంతమంది కాలర్స్ ఎక్స్పీరియన్స్, షుగర్ దగ్గర ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఒకటే. టైప్ 2 డయాబెటిక్ గురించి ఇందాక నేను చెప్పాను, టైప్ 1 గురించి చెప్పాను, ఇన్సులిన్ లేకపోవటం. సెకండ్ది గుర్తుపెట్టుకోండి, టైప్ 2 గురించి కూడా మీరు అందరూ వింటారంటే చిన్న సబ్జెక్ట్ చెప్తాను, ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. టైప్ 2 అంటే మీకు నక్షలుగా చెప్తాను, మరొక వేదిక మీద నేను డీటెయిల్గా చెప్తాను. టైప్ 2లో గుర్తుపెట్టుకోండి, ప్యాంక్రాస్ బాగుందండి, బీటా సెల్స్ చక్కగా ఉన్నాయి, అంతా బాగుంది. టైప్ 2లో సమస్య ఏంటంటే మీరు విపరీతంగా కార్బోహైడ్రేట్ తినటం వలన, ఇందాక నేను చెప్పాను కదా, బాగా తిన్నారు మీరు, సెల్లో సరిపడా మీ సెల్ కెపాసిటీ ఉదాహరణకు 6 ఇడ్లీ కెపాసిటీ అనుకోండి. 6 ఇడ్లీ వరకు మీరు తింటే మీ జీవితంలో ఇన్సులిన్ చక్కగా దానికి వచ్చిన ఇన్సులిన్ అంతా సెల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు ఏ సమస్య ఎప్పటికీ రాదండి. సమస్యలో మీరు 6 ఇడ్లీ తినాల్సిన చోట 10 ఇడ్లీ తింటున్నారు. ఆ 10 ఇడ్లీ తిన్నప్పుడు మిగిలిన 4 ఇడ్లీ బయట ఉండిపోతాయి. బయట ఉన్నప్పుడు మీ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే, ఇన్సులిన్ డ్యూటీ మీరు తిన్న గ్లూకోజ్ని, కార్బోహైడ్రేట్ ద్వారా వచ్చిన గ్లూకోజ్ని డిస్పోజ్ చేయడం, అది సెల్లో పంపడానికి ట్రై చేస్తుంది. సెల్ నిండిపోయింది, సెల్ నిండుగా ఉంది, మనం నోటి కక్కుర్తిపడి మనం ఏ చక్కెర పెట్టారు, అది పెట్టారు, కాఫీ పెట్టారు, తాగాం. అప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్సర్సైజ్ డిస్పోజ్ చేయడం కోసం అది ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎక్సర్సైజ్ డిస్పోజ్ చేయడం ఫ్యాట్ కింద డిస్పోజ్ చేస్తుంది. అలా కూడా చేయలేని పరిస్థితులు ఏమవుతుందంటే రక్తంలో గ్లూకోజ్ మిగిలిపోతుందండి. ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, కారు ముందు చక్రాలు వెళ్ళి ఒక చోట కంటే కారు వెనక చక్రాలు కూడా వెళ్తాయి. అలానే గ్లూకోజ్ వెళ్ళిందంటే, గ్లూకోజ్ కనుక మన శరీరంలో ఉందంటే ఇన్సులిన్ కూడా ఉన్నట్టు, కారు ముందు టైర్లో ఒక ఇంటికి వచ్చినాయి అంటే కారు వెనక టైర్లు కూడా వచ్చినాయండి మీనింగ్. అలానే మీకు ప్యాంక్రాస్ బాగున్నప్పుడు మీ శరీరంలో గ్లూకోజ్ ఎక్సెస్ ఉంది అంటే, గ్లూకోజ్ ఎంత ఉంటే అంత ఇన్సులిన్ ఉంటుంది. ఇప్పుడు మీ శరీరంలో షుగర్ మీరు కనిపించింది అంటారు కదా, 170 ఉందండి, 200 ఉంది, 300 ఉందని. ఆ షుగర్ ఏంటంటే సెల్ నిండిపోయి సెల్లో పెట్టకుండా, అలానే ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వకుండా మిగిలిపోయింది. ఎక్కడికి వెళ్తుంది? ఇన్సులిన్ డిస్పోజ్ చేయలేనప్పుడు మీ రక్తంలో మిగిలిపోతుంది. అదే బ్లడ్ షుగరు. నా 170 ఉంది అంటారు చూసారా, అది మీరు తిన్న కార్బోహైడ్రేట్లో మీరు ఉండే షుగర్, అది నిల్వ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండే పాయింట్, మీరు మీ శరీరంలో ఎక్సెస్ షుగర్ ఉందని అన్నారంటే దానికి తగినంత ఇన్సులిన్ కూడా ఉందని మీనింగ్. షుగర్ ముందుకు టైర్లు వెళ్తే కారు వెనక టైర్లు కూడా ఉన్నాయని ఎలా మీనింగో, ప్యాంక్రాస్ బాగున్నప్పుడు కంపల్సరీగా గ్లూకోజ్ ఎంత ఉంటే అంత ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఎక్సెస్ గ్లూకోజ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్సెస్ ఇన్సులిన్. ఇక్కడ మీరు తమాషా గమనించారా? మీరు టైప్ 1లో ఇన్సులిన్ లేదు. ఇన్సులిన్ లేకపోతే, ఎందుకంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు కాబట్టి చచ్చినట్టు వాడికి ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయాలి. ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయకపోతే చనిపోతాడు అతను, ఎందుకంటే ఇన్సులిన్ అసలు లేదు. గ్లూకోజ్ని పంపించాలంటే ఇన్సులిన్ చేయాలి. అంటే ఒక బాగా ఆకలేసినాడు ఉంటాడు, 10 రోజుల నుంచి అన్నం తినలేదంటాడు, వాడికి బిర్యానీ పెట్టిస్తారు. ఇది టైప్ 1 కేసు అనుకోండి. టైప్ 2 ఏంటి? ఇన్సులిన్ ఎక్కువ అవటం. టైప్ 1 ఇన్సులిన్ అసలు లేకపోవటం 0. టైప్ 2 ఇన్సులిన్ బాగా ఎక్కువ అవటం, అంటే గ్లూకోజ్ ఎక్కువ అవటం, ఇన్సులిన్ ఎక్కువ అవటం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆకలేసినాడికి, అజీర్తి చేసినాడికి బిర్యానీ పెట్టం. ఒకడు బాగా తింటాడు, 3 బిర్యానీలు 4 బిర్యానీలు తిని పొట్ట పగిలిపోయేట్టు ఉంటుంది, అడ్డమైన గడ్డి తిని, వాడు అమ్మనే పొట్ట కదలలేకపోతున్నాడు, వాడికి మళ్ళీ బిర్యానీ పెడతారా? డయాబెటిక్ వైద్యంలో అల్లోపతిక్ వైద్యం కానీ మిగిలిన వైద్యాలు చేస్తుంది ఇదే. ఆల్రెడీ టైప్ 1కి ఇన్సులిన్ చేస్తా, టైప్ 2కి ఏది నో ఇన్సులిన్కి ఇంజెక్షన్ చేస్తారు, ఎక్సెస్ ఇన్సులిన్కి ఇన్సులిన్ చేస్తారు. లేదా మీరు ట్యాబ్లెట్ ఇస్తే అది ప్యాంక్రాస్ని ప్రేరేపించి ఇన్సులిన్ బెటర్ అయ్యేట్టు చేస్తుంది తప్ప, ఇక్కడ ఒకటే జరుగుతుందండి, మిమ్మల్ని మోసం చేస్తున్నారు షుగర్ మెడికేషన్ ద్వారా. చాలామంది భ్రమలు పడతారు. ఈవెన్ డాక్టర్లో కూడా కొంతమంది వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే, ఏమండి రామకృష్ణ గారు 20-30 ఏళ్ళ నుంచి షుగర్ ఉండి ఇన్సులిన్ వాడేవాళ్ళు కూడా ఒక్కరోజు ఎట్టా పారేయమంటున్నారండి, కొంచెం తగ్గించాలంటారా? ఇదే పొరపాటు అండి. వీళ్ళు బ్రేక్ చేయకపోయిన కారణం కూడా అదే, వాళ్ళ విధానాల్లో షుగర్ తగ్గిన కారణం కూడా అదే. ఒక పుండు మీకు కనుక చేతి మీద ఏర్పడితే, మనం పోయినసారి కూడా చెప్పాను, దాన్ని మీరు పుల్లబెట్టి రోజు కెలకమని ఇంగ్లీష్ వైద్యం చెబుతుందండి. నిజానికి ఒక పుండు ఎలా పడుతుంది? మీరు ఆ పుండును వదిలేస్తే ఫస్ట్ ఒక లేయర్ పడుతుంది, తర్వాత దాని మీద ఇంకో లేయర్ ఫామ్ అయ్యి చివరికి మీ కొత్త చర్మం వరకు అప్డేట్ వరకు వచ్చిన తర్వాత అలా మీకు చర్మం కవర్ అవుతుంది. మీరు మొదటి రోజు లేయర్ పడగానే పొద్దున్నే లేవగానే మీరు పుల్లబెట్టి పొడవమన్నారనుకోండి, ఆ లేయర్ పోతుంది. మరుసటి రోజు మళ్ళీ ఓ లేయర్ పడగానే మీరు మళ్ళీ పుల్లెట్టి పొడిస్తే ఎన్ని జన్మలు ఎత్తినా మీ పుండు తగ్గుతుందా? అలానే గుర్తుపెట్టుకోండి, ఈ షుగర్ మందులతో వీళ్ళు ప్రపంచానికి, మానవ జాతికి చేస్తున్న ద్రోహం ఏంటంటే, మళ్ళీ నేను చెప్తున్నా సుస్పష్టంగా చేస్తున్న ద్రోహం, వీళ్ళు కేవలం బ్లడ్లో షుగర్ని బ్లడ్ నుంచి తీసేసి ఇతర ఆర్గాన్లకు మళ్ళిస్తున్నారు. జస్ట్ మన శరీరంలో ఒక గదిలో ఉండే చెత్త తీసి ఇంకొక గదిలో పడేస్తున్నారు అంతే. మనం చెత్త అని ఏం చేస్తున్నారు? మనకు చూపించి ఒక గది చూపించి, చూసారా ఇల్లంతా లేదు షుగర్ అంటున్నారు. పచ్చి అబద్ధం, పచ్చి మోసం, దగ, కుట్ర. నిజానికి అది మనం ఇంట్లో ఒక గదిలోంచి ఇంకొక గదిలో పెడితే
మన ఇల్లు బాగున్నట్టు కాదు, ఇంట్లోంచి లేకుండా ఉంటే ఇల్లు బాగున్నట్టు. వీళ్ళు షుగర్ని వేరే దాస్తున్నారు. నేను మొన్న పోయినసారి కూడా నేను చెప్పా, గుర్తుపెట్టుకోండి. షుగర్ వీళ్ళు దాయటం వల్ల ఏం జరుగుతుందంటే, ఒక పచ్చని లాను, ఆకుపచ్చగా పెరిగిన లాన్ ఉంటుంది మన ఇళ్లలో గార్డెన్లో పెంచుకునేది, దాని మీద ఇంత పేడ శుద్ధ వేయండి. ఒక 10 రోజులు పోయిన తర్వాత 20 రోజులు పోయిన తర్వాత చూస్తే ఆ పేడ శుద్ధ కింద ఉన్న లాను మొత్తం ఎండిపోయి ఉంటుంది. మిగిలిన లానంతా బాగుంటుంది. కరెక్ట్గా పేడ శుద్ధ లేపండి, దా మొక్కంతా ఎండిపోయి చచ్చిపోయినట్టు ఉంటుంది. షుగర్ కూడా అంతే. మీరు ఇక్కడ బ్లడ్లో ఉండే షుగర్ని మీ మెడికేషన్ ద్వారా ఆర్గాన్స్ తరిమేస్తున్నారు. అది సూక్ష్మ రక్తనాళాల్లో డిపాజిట్ అవుతుంది, అది ఫ్లో అవ్వదు. అది వెళ్ళి కళ్ళ దగ్గర సూక్ష్మ రక్తనాళాలు మైక్రోవాస్కులర్లు ఎక్కడ ఉంటాయంటే కంటి దగ్గర ఎక్కువ ఉంటాయి, కాళ్ళల్లో ఎక్కువ ఉంటాయి, నరాల వ్యవస్థలు ఎక్కువ ఉంటాయి, కిడ్నీల దగ్గర ఎక్కువ ఉంటాయి. మీరు తరిమేసిన షుగర్ అక్కడికి వెళ్ళి కూర్చుంటాం వలన ఆ ప్లేస్లో కుళ్ళిపోతాయింది. కుళ్ళిపోయి మీకు ఆ కంటికి చూపు పోవటం, డయాబెటిస్, రెటినోపతి, కాళ్ళు గ్యాంగ్రీన్ తీయటం ఏంటంటే అక్కడ రక్త ప్రసరణ అందక. కాబట్టి గుర్తుపెట్టుకోండి, టైప్ 2కి టైప్ 1కి ఇంత తేడా ఉందండి. టైప్ 2లో ఇన్సులిన్ ఏమాత్రం రాకూడదు. ఇన్సులిన్ రాకుండా చేసి ఇదొక పద్ధతి అండి. అంటే నిజాన్ని అక్కడ చెప్పే సమయం లేదు కాబట్టి మీకు పూర్తి చెప్పలేకపోతున్నాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ విధానంలో కొంతకాలం ఇన్సులిన్ దూరం చేయడం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే వ్యాధిని మనం చంపుతున్నాం. ఎందుకంటే ఆ వ్యాధికి ఆహారం ఇన్సులిన్ ఎక్కడి నుంచి వస్తే మీరు కార్బోహైడ్రేటే వస్తుంది. అందుకని కార్బోహైడ్రేట్ తీసేస్తే ఒక తాత్కాలిక ప్రోగ్రామ్, గుర్తుపెట్టుకోండి. అందుకని నా డైట్ చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితులకు డీవేట్ చేయడానికి వీల్లేదు. అలానే ఒక చెట్టు చచ్చిపోవాలి అంటే మీరు చివరిదాకా ఆఖరి జీవం పోయే వరకు మీరు దాన్ని చంపేటట్టు చేయాలి, ఆహారం అందించుకోండి తప్ప మీరు సగం పచ్చిగా ఉండగా మీరు మళ్ళీ నీళ్లు పోస్తే అది చిగురించినట్టు. మీరు సగంలో ప్రోగ్రామ్ మానేస్తే తిరిగి మళ్ళీ రేజ్ అవుతుంది ప్రాబ్లం, గుర్తుపెట్టుకోండి. కంప్లీట్గా చేయాలి. మన రేడియో యాప్ని యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన రేడియో, మన సంగీతం, మన సంస్కృతి.